బేగంపేటలో 5 నిమిషాల పని ఉంది, ఆ రూట్లో పోనీ. వెయిటింగ్ ఛార్జ్ ఇచ్చేస్తాలే. ఓకే సార్. ఏంటి మసాజ్ సెంటర్ అమ్మికేనా మెసేజు? పెళ్ళైనా చేసుకోరా, నీ మీద బెంగెట్టేసుకుంది. దాంతో ప్రతి ఓడి తను వదారు చేస్తున్నాడు. ఫోన్ చేయాలన్నావుగా, ఆ పని చూడు. ఓ నీకోసం ముంబై పోలీసులు, హైదరాబాద్ పోలీసులు వెతుకుతున్నారు. నువ్వు డ్రగ్స్ తీసుకుని సింగపూర్ రాగలవా? సిద్ధార్థ్ నమ్ము, రేపు మార్నింగ్ కార్గో ఫ్లైట్లో వస్తున్నా. అన్నీ రెడీ. నేను తీసుకొచ్చే డ్రగ్స్ విలువ ఇంటర్నేషనల్ మార్కెట్లో కొన్ని కోట్లుంటుంది. ఇక బిజినెస్ అంతా సింగపూర్ నుంచే. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. బ్రహ్మాజీ ఫోన్ చేశాడు, జాగ్రత్తగా రమ్మని చెప్పాను. ఓకే, సీ యు సూన్. వి మీట్ అప్ టుమారో. బాయ్. సిద్ధార్థ్ శంషాబాద్ ఏరియాలో 5 స్టార్ హోటల్లో స్టే చేస్తున్నట్టు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది సార్. శంషాబాద్ సైడ్ కొని. ఓకే సార్. రే, ఆ బిల్డింగ్ చూడు. శంకర్ గుర్తున్నాడా? ఆడెవడు? 2 సంవత్సరాల క్రితం మన దగ్గర పని కోసం వచ్చాడు, మనం ఇవ్వలేదు. ఇప్పుడు సిటీలో బిల్డింగ్తో పాటు 4 సైట్లు ఓనరు. మళ్ళీ మొదలు. పైవన్నీ రెంట్కి ఇచ్చేశాడు. ఈవినింగ్ అయితే చాలు హ్యాపీగా బిజినెస్ చేసుకుంటాడు సెల్లార్లో. మన బిజినెస్సే. మనం బాగానే ఉన్నాం కదరా? బాగానే ఉన్నామని మనం అనుకోండి సరిపోద్దా? లేకపోతే ఏంట్రా, ఎన్నాళ్ళు ఈ కమిషన్ బతుకులు? అచ్చాచి పనికిరాదురా. నువ్వు అలాగే అనుకుంటుండు. చెప్పు. ఎక్కడి వరకు వచ్చావు? బాగా ట్రాఫిక్ ఉంది, వచ్చేస్తున్నా. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటది? ఇంటికొచ్చాక చెప్తాను. అబ్బా చెప్పచ్చుగా. అబ్బా ఇంటికొచ్చాకే చెప్తాను. సో కమ్ ఫాస్ట్. బాయ్. మ్యారేజ్ అయిందా? అయింది సార్. ఎక్కడుండేది? శంషాబాద్లో సార్. సొంత ఇల్లా? కాదు సార్, కానీ నాతో చదువుకున్న వాళ్ళందరూ సొంత ఇల్లు కట్టుకుంటున్నారు. ఏం చదువుకున్నావేంటి? డిగ్రీ సార్. డిగ్రీ చదివి ఈ డ్రైవర్గా ఏంటి? మా వైఫ్ని కార్లో తిప్పాలని ఆశ సార్. డిగ్రీతో వచ్చిన జాబ్తో బైక్ ఈఎంఐ కూడా కట్టలేను. అందుకే క్యాబ్ ఓనర్ని నేనే, డ్రైవర్ని నేనే. వైఫ్ని కార్లో తిప్పచ్చు కదా సార్. తెలివైన వాడివే, చూసి నేర్చుకోరా. ఇది ఇంకెదగడు. చెకింగ్ ఎంతసేపు పడుతుందో చూడు. ఓకే సార్. ఇక్కడ వెయిట్ చేయి, 10 minutesలో వస్తాం. సార్
ఎవరో ఇద్దరు వచ్చారు. డౌట్గా ఉంది సార్. కీప్ వాచింగ్. నేను ఇప్పుడే వస్తున్నా. Yes, sir. హేమంత్, లెట్స్ గో. ఎస్ సార్. డ్రగ్ డీలర్ సిద్ధార్థ్ సిటీ నుండి తప్పించుకోవడానికి వీలు లేకుండా ఏసీపీ విక్రమ్ అన్ని ప్రదేశాలలో తనిఖీలను కట్టుదిట్టం చేశారు. సిద్ధార్థ్కి సంబంధించి సరుకు ఎక్కడ? ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా లోపల తీసుకో. సమాచారం అందించవలసిందిగా ఏసీపీ ప్రజలను కోరారు. సిద్ధార్థ గురించి పోలీసులు చాలా సీరియస్గా ఎదుగుతున్నారంట. తప్పించుకోగలడంటావా? ముంబై పోలీసుల వల్లే కాలేదు, హైదరాబాద్ పోలీసులేం. అయినా సిద్ధార్థ్ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతున్నాడు. అవునా? నమ్మలేకపోతున్నాను. నమ్మలేకపోతున్నావా? అవును. చూడు, పాస్పోర్ట్, టికెట్, ఎవ్రీథింగ్ రెడీ. ఎవరైనా ఆపగలరా? చేర్స్. చియర్స్. హలో సిద్ధార్థ్. ఎక్కడ? చెప్పు. స్పాట్కి వచ్చాం. పోలీస్ నిఘా ఉంది, జాగ్రత్త. ఎక్కువసేపు ఉండొద్దు. ఏం పర్లేదులే, నేను చూసుకుంటాలే. వచ్చేస్తున్నాం. ఫోటోలు తీసావు కదా? నేను ఫోటోలు తీస్తా. నేను చూశాను, ఫోటోలు తీసావు కదా? చెప్తున్నా కదా తీయలేదని. ఫోటోలు తీయలేదు. అన్ని చీట్ చేస్తారు నువ్వు. మమ్మల్ని మోసం చేస్తారు నువ్వు. Drop the gun! Drop the gun! Drop the gun! ఇంకో డాడీ. నా కొడుకు. ఏ స్మోక్ చేశాక నా దగ్గరికి రావద్దన్నానా? నిన్నే రావద్దన్నానా? సిద్ధార్థ్, సరుకుతో బయలుదేరాం. పైన చీట్ చేయబోయాడు, చంపేశాం. నాకు నమ్మకమైన వాడివి నువ్వే బ్రహ్మాజీ. ఎనీ టైం సిద్ధార్థ్, వచ్చేస్తాం. ఏయ్, కార్ ఆపేవేంటి? పైన ఎవరినో చంపేశానంటున్నారు. ఏయ్ పోనవయ్యా, పోలీసులు ఫాలో అవుతున్నారు. పోలీసులా? సార్ ప్లీజ్ సార్, ముందు కార్ దిగండి. చెప్తున్నాను కదా, కార్ పోనీ. సార్ చాలా ప్రాబ్లం అవుతుంది, వేరే కార్ చూసుకోండి, ముందు కార్ దిగండి. మామూలుగా చెప్తే ఉన్నావా? పోనీ. ఇందాక నుంచి ప్యాసింజర్స్ అని రెస్పెక్ట్ ఇస్తున్నాను, ఎవరా మీరు? ముందు కార్ దిగండి. ఇలా చెప్తే విన్నారు అన్ని. ఒక్కడిని చంపినోడికి ఇంకొని చంపడం మీద కష్టమేం కాదు. పోనీ పోనీ. ఏంటి అప్పుడే డ్రింక్ టైమా? ఇప్పుడే స్టార్ట్ చేశాను సార్. దీనమ్మా, పోహేలో ఒక్కసారైనా ఇంత కాస్ట్ డ్రింక్ తాగే అదృష్టం ఉందో లేదో. అవును, లోకల్ ఐడితో బుక్ చేశారు. ఏ ఏరియా మీది? కర్మాన్ ఘాట్. ఓకే.
ఇతన్ని హోటల్ ఎక్కడైనా చూసారా? లేదు, ఎక్కడ చూడలేదు. ఓకే, ఒకసారి రూమ్ చెక్ చేయాలి. వీఆర్ క్లియర్ సార్. ఇట్స్ ఓకే. మీకంటే ముందు వాడి రూమ్ నుంచి చెక్అవుట్ అయి వెళ్ళుండొచ్చుగా, మాకేదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని. వెళ్ళి చెక్ చేయండి. ఓకే సార్. విఆర్ అన్నారు, రూమ్లో ఇంకెవరున్నారు? నా ఫ్రెండ్ సార్. ఎక్కడి నుంచి వచ్చాడు? అతనెక్కడ? బాత్రూంలో ఉన్నాడు. బయటికి పిలవండి. ఏంటి? పోలీస్ చెకింగ్. అతని ఐడి కార్డ్ చూపించండి. ఎక్కడుందో తెలియదు సార్. సార్, ఇక్కడ గన్ ఉంది. ఏది గన్ ఎక్కడ? వెళ్ళని చంపకపోతే మనం బయటకు వెళ్ళాక నీకు విషయం చెప్పాలి. ఏంటి? మా ఫ్రెండ్. హలో, ఎక్కడున్నారు? మెహదీపట్నం. హోటల్కి రావద్దు, పోలీసులు వచ్చారు. నేను చనిపోయాడు. నేను వేరే లొకేషన్ పంపించే వరకు కారు పక్కన ఆపుకుని వెయిట్ చేయండి. సరే సరే. ఏయ్, కారు పక్కన పెట్టు. దిగండి. వెయిట్ చేయి. అబ్బా, నేను ఇంటికి వెళ్ళాలి. దిగండి. మాట్లాడకుండా కూర్చో. ఇంత టెన్షన్లో మెసేజ్లు ఏంట్రా? పిచ్చనా కొడుకు. రేయ్, నీకు ఇందాక నుంచి క్వశ్చన్ చెప్పాలని ట్రై చేస్తున్నాను. డేవిడ్ అని ఒకటి రెడీగా ఉన్నాడు. ఆడికి సరుకు అప్ చెప్తే గంటలో 100 కోట్ల నుంచి దుబాయ్లో సెటిల్ చేసేస్తాడు. నీకు మతుండే మాట్లాడుతున్నావా? చెప్పేది వినబే, ఇది చాలా మంచి డీలు. మనకన్నా వెనకొచ్చిన శంకర్ గారు చూడు ఎన్ని ప్రాపర్టీస్ కొన్నాడో. ఎంతగా రే కమిషన్ బతుకులు. వాడు బేగంపేటలో చీట్ చేసి నుంచి వచ్చాడు. నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోకు. అదంతా నాకు తెలీదు. ఏదైనా సరే నేను డబ్బు సంపాదించాలంతే. మళ్ళీ రాదు ఛాన్స్. చంపుతున్నారు కదా, బయటికి దిగండి. ఆపండి గొడవ, బయటికి దిగండి. ఓకే.
రే జిపిఆర్ఎస్ ఆఫ్ చేయి, జిపిఆర్ఎస్ ఆఫ్ చేయి. ఆ లెఫ్ట్ పోనీ, ఆ లెఫ్ట్ సైడ్ పోనీ. సరే. రూపాని నా దగ్గర నుంచి తప్పించుకుందాం అనుకున్నారా? ఏదో పడుతున్నా పని. ఓకే.